హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో విష్ణు చక్రాల మొగ్గలు, గన్నేరు పూల మొగ్గలతోటి మనం వేణి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ మాల కట్టడం కోసం నేను నార్మల్ పూలు ఎలా కడతామో ఆ విధంగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత దారం రెండు వైపులా సమాన భాగం ఉండేలాగా చూసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న దారాన్ని 4 వేలకు గట్టిగా చుట్టుకోవాలి. దారం చుట్టుకున్న తర్వాత ఒక్కొక్క మొగ్గను పెట్టుకుంటూ పువ్వు పై భాగం వైపు దారాన్ని తీసి కాడ భాగం కింది వైపు నుంచి తీయాలి. ఆ విధంగా పువ్వులన్నిటినీ సర్క్యులర్ షేపు వచ్చేలాగా మనం పేర్చుకుంటూ దారంని చుట్టుకోవడమే. ఈ విధంగా పువ్వులన్నిటినీ మనం కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత గన్నేరు పూల మొగ్గలతో కూడా ఈ విధంగానే పువ్వు పై భాగం నుంచి చుట్టుకొని కింది కాడ భాగం వైపు నుంచి తీసుకోవడమే. ఈ విధంగా ఈ 2 కలర్ కాంబినేషన్లో ఉన్న పూలన్నిటినీ కట్టుకోవడమే. ఈ మాలను చాలా ఈజీగా కట్టవచ్చు ట్రిక్స్ తెలిస్తే. ఇందులో ట్రిక్ ఏమిటంటే పువ్వు పై భాగం నుంచి చుట్టుకొని కాడ కింది భాగం వైపు నుంచి తీయడమే. చూస్తే మనకి అర్థం కానట్టు అనిపిస్తుంది, కానీ మనం కడితే చాలా ఈజీగా కట్టవచ్చు. ఆ విధంగా పూలన్నిటిని పై భాగం వైపు నుంచి చుట్టుకొని కాడ కింది భాగం వైపు నుంచి దారం తీయడమే. ఈ విధంగా పూలన్నిటిని మనం సర్క్యులర్ షేప్లో చూసుకుంటూ కలర్ కాంబినేషన్ చూసుకుంటూ కట్టుకోవడం. నేను ఈ విధంగా విష్ణు చక్రాల మొగ్గలు, గన్నేరు పూల మొగ్గలతోటి ఆల్టర్నేటివ్గా కట్టుకుంటూ వచ్చాను. ఇలాగా ఏ కలర్ పూలతోనైనా మనం కట్టుకోవచ్చు. నేనైతే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుందని ఈ 2 కలర్స్లో ఉన్న ఈ మొగ్గలను చూస్ చేసుకున్నాను. మనం మల్లెపూలు, రోజ్ పెటల్స్తో కూడా మనం ఈ వేణి తయారు చేయవచ్చు. మనకు ఒక వేణి కట్టడం వచ్చిందంటే మనం ఎన్ని రకాల పూలతోనైనా ఎన్ని రకాల వేణీలైనా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి పూల జడలు, వేణీలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఎన్నో రకాల పూల జడలు మీకు చూపిస్తాను. ఇలా ఈ విధంగా మన జడకు వేణి ఎంత పొడుగైతే సరిపోతుందో అంత పొడుగు మనం కట్టుకోవాలి. ఈ మాల చూసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. మాలంతా అయిపోయిన తర్వాత మనకు చూస్తే ఈ పూలు చాలా చిక్కగా కనిపిస్తాయి. మనం ఒక ఫ్లవర్ కూడా లాగినా కూడా బయటికి రాదు. ఆ మొగ్గలతో కట్టిన మాల చాలా గట్టిగా ఉంటుంది. ఇలాంటి మొగ్గలతో కట్టుకున్న వేణీలైతే ఫంక్షన్స్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఈ విధంగా నేను పూలన్నిటిని కట్టుకున్న తర్వాత 2 చేతులు ఉన్న దారాలతోటి నార్మల్ ముడి ఎలా వేస్తామో ఆ విధంగా ముడి వేసి జారిపోకుండా గట్టిగా వేసుకొని దారాన్ని సపరేట్ చేసుకోవడమే. ఈ విధంగా వేణి అయితే వచ్చిందండి. ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ.